హాయ్, వెల్కమ్ టు రుచులు ట్రిపుల్ అండ్ రాజం రుచులు ట్రిపుల్ అండ్. ఈరోజు మనం నేను మీ శ్రీధర్ నాయుడు. ఈరోజు మనం వచ్చి గిరిప్రదక్షిణగా షూటింగ్ చేయబోతున్నాం. మన గిరిప్రదక్షిణ ఈ వరాహ లక్ష్మీనరసింహ గిరితీర ప్రదక్షిణకి ఎన్నో లక్షల మంది భక్తులు విచ్చేస్తున్నాం. ఈ వర్షం కూడా పడుతుంది కనుక ఈ గిరిప్రదక్షిణ మనం విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఈ 38 కిలోమీటర్ ఎంత వస్తుంది, ఈ కిలోమీటర్ చూస్తూ మనం రెడీ చేసుకుందాం, మొత్తం తిరగదాం. ఈ గిరిప్రదక్షిణ మనం చూసి ఆనందించండి. మన సబ్స్క్రైబర్ అందరికీ ఈ గిరిప్రదక్షిణ చూపించబోతున్నాను. ఓకే, నెక్స్ట్ కలుసుకున్నాం, గిరిప్రదక్షిణ కలుసుకున్నాం. ఈవేళ సింహాద్రప్పను ఈ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వీడియో సందర్భంగా చూపడుతుంది. గిరి ప్రదక్షిణ చూడండి. ఓకే, ఆ గిరి ప్రదక్షిణ తొలి మనం కొబ్బరికాయ కొట్టాం. కొబ్బరికాయ కొట్టి రెడీ చేస్తున్నాం. చూడండి జనసందర్భం. ఇగో రథం స్టార్ట్ అయింది. ఓకే, రథం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. రథం రికార్డ్ అవుతుంది. రథం చూసారు, రథం ఈ రథం బయలుదేరక మనం గిరి దర్శనం రెడీ అవుతాం. చూసుకోండి స్వామివారి రథాన్ని. చూసారుగా ఈ రథ ప్రదర్శన అయిపోయాక మనం గిరి దర్శనం తిరగబోతున్నాం. చూసారు జనసందేహం లోకపోతారు, కొన్ని లక్షల మంది తిరుగుతున్నారు. కొబ్బరికాయలు పట్టుకొని ఇలా 3 మైకులు ఉన్నాయా? 3 మైకులు తమ్మనా? 3 మైకులు ఉన్నాయా? తమ్మానికి రాబలానికాడ 3 మైకులు ఉన్నాయా? ఈ పక్కన గుడి కాసి. హలో, 3 మైకులు ఉన్నాయి. 3 మైకులు తమ్మన్నా. హలో, ప్రచార రథం చూసారు కదా. ఓకే, గోవిందా గోవిందా. చూసారు కదా రథం ఎంత ప్రదక్షిణ ఉందో. ఇలా చైతన్య రథం మాట్లాడుతున్నాం. రథం ముందుకు వచ్చాము. ఓకే, చూడండి ఈ రథం చూపిస్తాను చూడండి. ఓకే, నెక్స్ట్ షార్ట్ వీడియో చేసుకున్నా చూసుకున్నా. ఓకే, వెళ్తుంది చూసారుగా చైతన్య రథం. జనసందారం చూసారు కదా సింహాచలం. ఈ పుష్పరథం కదులుతుంది కనుక ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవచ్చు. ఓకేనా, అందరం ఎదురు చూస్తాం. శ్రమణం అవుతుంది కోలాటాలతోనే.
చైతన్య రథం ముందుకు వెళ్తుంటే పుష్పక విమానం, పుష్పక రథం, సింహాచలం పుష్పక విమానం. రథం ముందుకు వస్తుంది, చైతన్య రథం ముందుకు వస్తుంది. తాళాలతో, తప్పుడు మేళాలతో తిరుగుతుంటే చూశారు కదా, ఇవన్నీ తిరుగుతుంది బాగా జరిగింది. ఓకే, గోవిందా గోవిందా. చూసారు కదా ఈ జనసందోహం. ఎదురుపాక జనసందోహం. జనసందోహం చూసారు కదా. యువతల ఇది అడివారం సెంటర్, యువతలకి కలిపి ఎంత వస్తుందో చూడండి. ఈ అడివారం సెంటర్లోనే ఇది మొత్తం జంక్షన్ అవతల పక్కకి చూసారు కదా. ఈ పోలీసు బందోబస్తు అవతల పక్కకి యువతల పక్కకి వచ్చేది వచ్చినట్టు కాలుతుంది, వచ్చేది ఏం కాలుతుంది చూసారు కదా. చూసారు కదా బంగారం ఉంటుంది. అడివారం దాటి మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఈ రెండో ఆర్చ్ అన్నమాట, ఇది కొండపైకి ఎక్కడానికి. చూశారు కదా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం. ఈ కింద పాదం దగ్గరికి వచ్చాము. ఓకే, ఇక్కడ బస్సు కూడా పెట్టారు. ఈ విధంగా చూడండి, ఈ కోలాట గారి ఈ చైతన్య రథం ఇటువైపు నుంచి వచ్చేస్తుంది. రోజు అయిపోయి చూశారు కదా. ఈ కోవిల దగ్గర మొక్కేసి మనం గిరి ప్రేక్షణకి వెళ్ళిపోతాం. గిరి ప్రేక్షణ చూసుకుంటూ తిరిగేద్దాం. ఓకే, కొబ్బరికాయలు కొడతారు. తీసుకుని వచ్చి దేవుడిని దర్శించుకుని వెళ్ళిపోదాం. ఓకే, జనసంద్రం ఎక్కువ ఉంది కనుక అక్కడితో ఆగారు. చూసారు కదా లక్ష్మీ నరసింహ. గోవిందా ఈ వరాహ లక్ష్మీ నరసింహ. చూశారు కదా ఈ వరాహ లక్ష్మీ గిరి ప్రదక్షిణకి లక్షలాది మంది భక్తులు భక్తులతో రద్దీ అయిపోతుంది. పోలీసు వర్గం
ఇది 2 పక్కలండి. ఓకే, ఈ వరాహ గిరిప్రదక్షిణ యాత్రకి అందరం కలిసి ఓం నమో గోవింద గోవింద అనుకుంటూ భక్త మహాశయులు అందరూ గిరిప్రదక్షిణ చేయబోతున్నారు. చూశారు కదా ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈ కొండ పైన, సింహాద్రి కొండ. ఓకే, ఒక సెంటర్ వచ్చాము. ఇది చూడండి, హనుమంతరావు సెంటర్. హనుమంతరావు సెంటర్ వచ్చామా? ఇక్కడ భక్తులు ఉన్నారు. అనంతబాగ్ నుంచి ఇటుపక్క వచ్చాము. అటుపక్క బీచ్ రోడ్కి వెళ్ళే దారే, అలా బీచ్ రోడ్కి వెళ్ళిపోతారు. ఈ పక్క వెళ్ళిపోవచ్చు. మనం ఇటు అమీర్పులకి వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది. ఓకే, ఈ పైకి వెళ్ళి ఓకే. సరిదాపు ఇక్కడికి 20 కిలోమీటర్లు వచ్చామా? 20 కిలోమీటర్లు రన్ చేసాము కదా. ఇటు సైడ్ ఇటు, ఇటు సైడ్ ఇటు, ఇటు సైడ్ ఇటు. హనుమంతవాక ఇది 20 కిలోమీటర్లు. హెచ్బి కాలనీ చూసారుగా, జనపూర్ రోజున హెచ్బి కాలనీకి వచ్చాము. ఈ గిరిప్రదక్షిణ భాగంలోనే చూసారుగా, 2 పక్కల జనసంఖ్య ఎక్కడా ఖాళీ లేదు. 2 పక్క 1 పక్క జనసముద్రం. చూసారు హెచ్బి కాలనీ. ఇక్కడి నుంచి మనం అల్లూరు సీతారామ టాటూ ప్రకారంతో వెళ్తూ విఎంటి కాలనీ చోటు డైరెక్ట్ ఎన్ఏడి నుండి మురళీనగర్, ఎన్ఏడి, వెంకూజీపాలెం, కంచరపాలెం, గోపాలపట్నం, సింహాచలం వెళ్తాం. ఓకే, ఎన్ఏడి రోడ్డు దగ్గరికి వచ్చామా? చూసారా, సింహాచలం కొండ మీద ఎస్విసిని కనబడుద్ది. బాగా డార్క్ అయిపోయింది. ఇది ఎన్విడి రోడ్, ఎన్ఏడి రోడ్డు పక్కనే అన్నమాట. ఓకే, ఈ పక్కన తిరుగుతున్నాము. సిఎస్ఐ అని వస్తుంది. ఇది సిఎస్ఐ అని వస్తుంది చూడండి. ఇక సిఎస్ఐ ఈ బిల్డింగ్ పక్కన వెళ్ళి వెంకటేశ్వర అదే మన సింహాద్రప్పన కొండ మీద 3 నామాలు కనబడతాయి. అది ఫుల్ లైటింగ్ మీద కనబడట్లేదు. ఓకే, బాయ్. నెక్స్ట్ ఎన్ఏడిలోకి వెళ్ళి ఇక్కడ మనం ఎన్ఏడి జంక్షన్కి వచ్చాము. దగ్గర సింహాచలం నుంచి ఒక 5 కిలోమీటర్లు, అంటే 7 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. అంటే 1 కిలోమీటర్ దూరం వచ్చి ఎన్ఏడి జంక్షన్కి వచ్చాం. చూసారు కదా. నెక్స్ట్ మనం సింహాచలంలో కలుసుకుందాం. ఇప్పుడు ఈ గిరిప్రదక్షిణ క్లోజ్ చేస్తూ లాస్ట్లోకి వచ్చి జనాధారణ మొత్తం మీరు ఎదురున్న సరే పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర రావాలమ్మా. మీకోసం నవ్య, వర్షిణి వీళ్ళిద్దరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇచ్చాపురానికి చెందిన పండు వేరమ్మ, మీరు ఎక్కడ ఉన్నా సరే పోలీస్ కంట్రోల్ రూమ్ రావాలమ్మా. మీకోసం బైరమ్మ గారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. గోశాలకు చెందిన జేదర రావణమ్మ, మీరు ఎక్కడ ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర రావాలమ్మా. మీకోసం దేవరమ్మ గారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. చిన్నసూరుకు చెందిన శాంతి, గుడ్డిన నరసమ్మ పిలిపిస్తున్నాము. ఈ గురి కార్యక్రమం చూసారు కదా, ఎంత కొబ్బరికాయలు మీరు ఎక్కడున్నా సరే పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర రావాలమ్మా. మీకోసం దొండపాటి అది వెయిట్ చేస్తున్నారు. పిల్లలకు చెందిన ఉద్దానపు సత్యవతి, శ్రీలక్ష్మి, మీరు ఎక్కడ ఉన్నా సరే పోలీస్ గిరిప్రదక్షిణ ఈ క్షణంతో ముగిసిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చే
మధ్యాహ్నం 2 గంటలు మొదలెట్టాం. తర్వాత 12 గంటలు రావడానికి విజయలక్ష్మి పిండి ఎక్కడున్నా ఉండాలి కలిసి వెంకటలక్ష్మి వసంతవాడ కృష్ణ హేమంత్ ఈ ఛానల్తో మనకి క్లోజ్ అయిపోయింది. వసంతవాడ కృష్ణ హేమంత్ మీకోసం గౌరీ గారు ఇక్కడ తొలి పావన్స్ దగ్గర ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర తీసుకెళ్ళారు. పాల్తేరు చంద్రమ్మ మీకోసం మీకు పాల్తేరు చంద్రమ్మ మీకోసం అశ్విని గారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తాం. తొలి పావన్స్ దగ్గర ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తారమ్మా. వచ్చి తీసుకెళ్ళండి అమ్మ. నారాయణ గోలపాలెం చెప్ప లక్ష్మీనారాయణ గోలపాలెం చెప్పలక్ష్మి